నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు సంజూస్ డివైన్ నేచర్. మీ గార్డెన్లో వంకాయ మొక్కలకి ఎక్కువగా ఫ్లవర్స్ రావట్లేదా? వచ్చినా కూడా రాలిపోతున్నాయా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను జీరో కాస్ట్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ని అయితే షేర్ చేశానండి, ఒక 2 ఫెర్టిలైజర్స్ని. మొక్కకి ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు ఈ 3 టిప్స్ మాత్రం పాటించాలండి. అందులో ఫస్ట్‌ది 6 to 7 అవర్స్ సన్‌లైట్ ఉండేటట్టుగా చూసుకోండి. వాటితో పాటు మొక్కని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలండి. ఇలా ఎండిపోయిన ఆకుల్ని, కన్నాలుగా ఉన్న ఆకుల్ని అయితే తీసేయాలండి. కింద స్టెమ్ దగ్గర ఉన్న చిన్న చిన్న చిగుళ్ళను కూడా తీసేస్తూ ఉండాలి. అప్పుడే మొక్క అనేది పైకి ఎదిగి మంచిగా పూత అనేది వస్తూ ఉంటుంది. మొక్కకి ఎప్పటికప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి. నేను ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని మొక్కకి కంపోస్ట్గా ఇస్తూ ఉంటాను. మీకు కావాలంటే వర్మీ కంపోస్ట్, ఇంకా కోకోపీట్ కూడా ఇవ్వచ్చండి. నేను లాస్ట్ టైం ఇచ్చింది ఇలా ఎండిపోతూ ఉందండి. ఇంకొక మొక్కకైతే నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇలా మొక్క దగ్గర పడేసి విడిచిపెట్టేయకూడదండి. వీటిని కొంచెం మట్టిలో అయితే కలిపేయాలి. అప్పుడే మనకి చిన్న చిన్న పురుగులు, చీమలు గట్రా పట్టకుండా ఉంటాయండి. ఇలా వంకాయ మొక్కకి చేయడం వల్ల వాటి పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎండిపోయిన ఆకులను కూడా తీస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనం రైస్ కడిగిన వాటర్ని బయటపడేయకుండా ఈ వాటర్లో 1:1 రేషియోలో అయితే నార్మల్ వాటర్ని మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా విటమిన్స్, మినరల్స్ అనేవి అందుతాయండి. ఈ వాటర్ మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క రూట్స్ని స్ట్రాంగ్ చేసి మొక్క పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది వీక్లీ వన్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ ఫెర్టిలైజర్ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేశానని. ఇప్పుడు సెకండ్ ఫెర్టిలైజర్ కోసం అయితే తెలుసుకుందామండి. అదే మనం ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసే మజ్జిగ అండి. ఈ మజ్జిగలో ఎక్కువగా మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. ఇది మొక్కకి మంచిగా గ్రోత్ని అయితే ఇస్తుంది. ఇంకా ఫంగస్ వంటివి తగ్గిస్తుందండి బాగా. ఎప్పుడు మనం మజ్జిగని డైరెక్ట్గా ఇవ్వకూడదండి. 1:3 రేషియోలో వాటర్ని మిక్స్ చేసి 15 డేస్కి ఒక్కసారి ఇస్తూ ఉండాలండి. ఇలా ఇవ్వడం వల్ల ఆకులు అనేవి గ్రీన్గా హెల్తీగా పెరిగి మనకి పూత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పూలు ఎక్కువగా వస్తాయండి. పూలు పడిపోవడం కూడా తగ్గుతుంది. వంకాయలు పెద్దగా హెల్తీగా వస్తాయండి. ఈ 2 సింపుల్ టిప్స్ ట్రై చేసి మీ వంకాయ మొక్కలో వచ్చిన మార్పుని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.